వరద ముంపుకు గురైన ప్రజలకు కూటమి ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా నిలుస్తున్నామని, నష్టపోయిన వాళ్లు వైసీపీ పార్టీకి చెందిన వారైనా సరే వారికి ఎలాంటి వివక్ష చూపకుండా అన్ని రకాల సహాయ చర్యలు అందించి కూటమి ప్రభుత్వం అంటే అసలైన ప్రజా ప్రభుత్వం అని నిరూపిస్తామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. బుడమేరు నుంచి వస్తున్న భారీ వరద నీరు వల్ల ముంపుకు గురైన పెదపాడు మండలంలోని కొనికి, ఎస్కొత్తపల్లి, కడిమికుంట గ్రామాల్లో స్థానిక కూటమి నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. వరద ముంపు ప్రాంతాల్లో స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ఎమ్మెల్యే చింతమనేని పర్యటిస్తూ గ్రామాల్లోని వరద ముంపు తీవ్రతను పర్యవేక్షించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ ఎవరూ ఎలాంటి అధైర్యం పడవద్దని కూటమి ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని అన్నారు. ఏలూరు రూరల్, పెదపాడు మండలాల్లోని ముంపుకు గురైన గ్రామస్తులకు తక్షణ వరద సహాయం కింద 25 కేజీల బియ్యం, కేజీ వంట నూనె, కేజీ పంచదార, కేజీ కందిపప్పు, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంపలతో పాటు లీటర్ పాలు చొప్పును కూడా అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెదపాడు మండల పార్టీ అధ్యక్షులు లావేటి శ్రీనివాస్, క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తా అనిల్, మాజీ ఎంపీపీ మోరు శ్రావణి, కొనికి సర్పంచ్ పొట్లూరి యుగంధర్, అక్కినేని వంశీకృష్ణ, కొత్తూరు చిన్నబాబు, సుందరం, ఎంపీటీసీ నాగరాజు, బొమ్మి ప్రభాకర్ రావు సహా పలువురు కూటమి నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది తప్ప మన జిల్లా నుంచి మరి ట్రాక్టర్ల మీద తప్ప ఏమీ వెహికల్స్ అవి కూడా రావటం లేదు. చాలా ఇళ్లలో కూడా నీళ్లు పట్టినాయి. ప్రతి కుటుంబానికి ఎవరికైతే రేషన్ కార్డు ఉందో, కార్డు ఉన్నటువంటి కార్డు హోల్డర్స్ అంటే తెల్ల కార్డా పింక్ కార్డా కాదు, అన్ని ఇళ్ళకి కూడా ఉదయం లీటర్ పాలు, సాయంత్రం లీటర్ పాలు ఇవ్వమని మనం నీళ్లు తగ్గేదాకా. ఎందుకంటే ఊళ్ళో ఉన్నటువంటి గేదెలకు కూడా పశుగ్రాసం లేక, ఎండుగడ్డి లేక అవి కూడా పెడేలు మంది తన్నేస్తున్నాయని చెప్పి రైతాంగం చెబుతున్నారు. కాబట్టి గడ్డెవులు కూడా మునిగిపోయినాయని చెప్పి చెబుతున్నారు. కాబట్టి పాలు ఇస్తాము, పాలతో పాటు బియ్యము, నిత్యావసర సరుకులు మీ అందరికీ కూడా సాయంత్రం కల్లా ఈరోజే అందజేస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈ నీళ్లలో పిల్లల్ని, పసిపిల్లల్ని ఎవరిని కూడా బయటకు వదలొద్దు. ఏది నీరో, ఏది రోడ్డో, ఏది కాలవో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. పిల్లల యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క తాత మామలో పిల్లలను కాసుకోండి. ఒకవేళ పిల్లలు వెళ్ళారంటే నీళ్ళలో మునిగిపోతారు, ప్రాణ నష్టం జరుగుతుంది, ఎవరో కూడా తెచ్చి ఇవ్వలేం. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా కాయండి. 2-3 రోజుల్లో ఈ వర్షాలు తగ్గితే నీళ్లు తగ్గుతాయి. ఆ తర్వాత మీరు అడిగినటువంటి అక్కడ ఆంజనేయ స్వామి గుడి కాడ ర్యాంప్ కావచ్చు, లోయర్ డ్రైన్లు కావచ్చు, మిగిలినవి కావచ్చు, ఏదైతే బుడవేరులో నుండి అనాథరైజ్డ్గా రైతులు వేసినటువంటి పైపులు ఉన్నాయో వాటి విషయం కావచ్చు, అన్ని విషయాలు కూడా మనమే సరి చేసుకుందాం. మనం చేయలేని పని ఏం కాదు. అవన్నీ మనం చేద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.